ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్కమ్ ట్యాక్స్లో ఆడిట్ ఫైల్ చేసేటప్పుడు మనం కంపల్సరీగా చూడాల్సిన ట్రాన్సాక్షన్ దట్ ఈస్ క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్. కంపల్సరీగా క్యాష్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది కంపల్సరీ చెక్ చేయాలి. ఏవేవి చెక్ చేయాలి? సెక్షన్ 260 అని ఎస్ అనేది ఒకటి ఉంటుంది, ఎస్ఎస్ ఒకటి ఉంటుంది, సెక్షన్ 269 ఎస్టీ అనేది ఉంటుంది. ఈ ఎస్ఎస్ ఏమి, ఎస్టీ ఏమి, అండ్ వేరే డొనేషన్స్ ఇచ్చినప్పుడు క్యాష్ ఇచ్చినప్పుడు ఎట్లా చూడాలి, అండ్ ఈ టోటల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి అన్ని అక్యుములేట్ చేస్తే అంటే టోటల్ గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడెక్కడ జరగవచ్చు, ఎక్కడెక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోకస్ చేస్తారు అనే టాపిక్ గురించి చెప్పుకుందాం. సో టోటల్ గా క్యాషెస్ ఎక్కడ ఉండొచ్చు? ఫస్ట్, టేకింగ్ ఆర్ యాక్సెప్టింగ్ సర్టెన్ లోన్స్, డిపాజిట్స్ అండ్ స్పెసిఫైడ్ సమ్. అంటే ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో, ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి 20,000 ఆర్ మోర్ క్యాష్ లో యాక్సెప్ట్ చేయకూడదు. రిలేటెడ్ టు లోన్ కావచ్చు, ఆర్ డిపాజిట్ కావచ్చు, ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఒక మనం ఇమ్మూవబుల్ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినాం అనుకోండి, అది ఒక 30,000 ఉంటే క్యాష్ లో యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు? ఎక్సీడింగ్ 20,000 ఉంది కాబట్టి. సో ఎక్సీడింగ్ 20,000 ఉన్నప్పుడు కంపల్సరీగా క్యాష్ లో కాకుండా ఎనీ అదర్ మోడ్ లో యూజ్ చేయాలి. ఈవెన్ ఈ ట్రాన్స్ఫర్ డస్ నాట్ టేక్ ప్లేస్, అంటే ఇప్పటికీ ట్రాన్స్ఫర్ కాకపోని, అంటే ఇమ్మూవబుల్ ప్రాపర్టీని మాట్లాడుకున్నాం, అడ్వాన్స్ ఇస్తున్నాం, అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు ఒక 50,000 అడ్వాన్స్, 1 lakh కి మాట్లాడినాం, 50,000 అడ్వాన్స్ ఉంది అనుకోండి, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ కాలేదు, 50,000 అడ్వాన్స్ క్యాష్ లో ఇస్తున్నాము. ఎవరైతే యాక్సెప్టింగ్ చేస్తున్నారో ఆ పర్సన్ ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఫోకస్ చేస్తారు, ఆ పర్సన్ ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ పర్సన్స్ కి. సో ఎవరైతే క్యాష్ రిసీవ్ చేసుకున్నారో ఫ్రమ్ పర్సన్ ఫర్ ఎనీ పర్పస్ కానీ స్టిల్ అవుట్ స్టాండింగ్ ఉందనుకోండి, రీపేమెంట్ చేసేది అవుట్ స్టాండింగ్ ఉంటే దాని యొక్క ఓవరాల్ లిమిట్ 20,000 అప్లై అయినప్పుడు ఆ అమౌంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ని మనం సెక్షన్ 269 ఎస్ఎస్ లో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తాము. 269 ఎస్ఎస్ లో ఇవి అందరికీ అప్లికబుల్ అవుతుందా అంటే అందరికీ అప్లికబుల్ కాదు. ఎందుకు అప్లికబుల్ కాదంటే ఒక 2 persons అనుకోండి, ఇక్కడ యాక్సెప్ట్ చేసే పర్సన్ ని తీసుకుంటుంది, బట్ నేను యాక్సెప్ట్ చేసే పర్సనే బ్యాంక్ అనుకోండి, బ్యాంక్ వాళ్ళు మీరు క్యాష్ ని ఒక 20,000 ఎక్సీడ్ అయితే మీరు తీసుకోకూడదు అంటే బ్యాంక్ మొత్తం కొలాప్స్ అయిపోతాయి. ఎందుకు? బ్యాంక్ యొక్క నేచరే క్యాషెస్ యాక్సెప్ట్ చేయడం, క్యాషెస్ ని తీసుకోవడం, క్యాషెస్ ఇవ్వడం. యాక్సెప్టెన్స్ మోర్ దెన్ 20,000 అని చెప్తే అది ప్రాబ్లం వస్తుంది. సో కొన్ని ఎక్సెప్షన్స్ ప్రొవైడ్ చేసినారు. ఆ ఎక్సెప్షన్స్ లో ఏవేవి వస్తాయి అంటే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, ఆర్ బ్యాంకింగ్ కంపెనీ, పోస్ట్ ఆఫీస్, సేవింగ్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళు కావచ్చు, ఆర్ కార్పొరేషన్స్, ఈ సెంట్రల్ కానీ స్టేట్ కానీ ప్రొవిజనల్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ చేసిన ఇన్కార్పొరేషన్స్ కానీ, గవర్నమెంట్ కంపెనీస్ కానీ, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అఫీషియల్ గ్యాజెట్ లో ఇష్యూ చేసిన వాళ్ళకి కానీ, అండ్ ఫ్రమ్ ఏ పర్సన్ హ్యావింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ ద రిసిపియంట్ ఈజ్ హ్యావింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ అండ్ నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ చార్జబుల్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఈ పర్సన్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఈ పర్సన్స్ కా నుంచి మనం యాక్సెప్ట్ చేసిన ఏం ప్రాబ్లం రాదు. ఎవరైతే తీసుకుంటున్నారో అంటే రిసిపియంట్ సైడ్ ఆలోచిస్తుంది, ఎక్కువ సైడ్ పేమెంట్ సైడ్ కాదు. అండ్ పేమెంట్ సైడ్ ఏమన్నా ప్రాబ్లం వస్తుంది అంటే పేమెంట్ సైడ్ డైరెక్ట్ పేమెంట్ కి ఏం చెప్పదు, బట్ రీపేమెంట్ చేసేటప్పుడు పట్టుకుంటుంది. ఇది సెకండ్, రీపేమెంట్ ఆఫ్ సర్టెన్ లోన్స్ ఆర్ డిపాజిట్స్. ఎనీ బ్రాంచ్ ఆఫ్ బ్యాంక్, కంపెనీస్ కానీ, కార్పొరేట్ సొసైటీస్ కానీ, ఫ్రమ్ అదర్ పర్సన్స్ కానీ నాట్ అలౌడ్ టు రీపే ఎనీ లోన్ ఆర్ డిపాజిట్స్ ఇన్ క్యాష్. మనం రీపేమెంట్ చేసేటప్పుడు 20,000 అబోవ్ ఉంటే మనం క్యాష్ లో పేమెంట్ చేయకూడదు. ఇంతకు ముందు యాక్సెప్టెన్స్ చేసేటప్పుడు 20,000 ఎక్సీడ్ ఉంటే యాక్సెప్ట్ చేయకూడదు. ఇప్పుడు రీపేమెంట్ చెప్తారు, పేమెంట్ కాదు, రీపేమెంట్ చేసేటప్పుడు అంటే యాక్సెప్ట్ చేసిన దాన్ని పేమెంట్ చేస్తుంటే అంటే మనకి ఏం చెప్తారు అంటే ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తున్నారో ఆ పర్సన్ ని పట్టుకోదు, పేమెంట్ చేసే వాళ్ళని ఇడిచిపెట్టేస్తుంది. ఎవరైతే రిసీవ్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ ని పట్టుకుంటుంది, అండ్ ఈ పర్సన్ రీపేమెంట్ చేస్తుంటారు కదా ఆ పర్సన్ ని పట్టుకుంటుంది. మెయిన్ ఫోకస్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళపైన మెయిన్ ఫోకస్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉంటుంది. అండ్ మీరు యాక్సెప్టెన్స్ పర్సన్ అయితే, మీరు రిసిపియంట్స్ పర్సన్ అయితే కేర్ఫుల్ గా ఉండాలి. దీని మీద ఇంకోటి ఏమంటే విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1920 నుంచి TDS 2% కూడా డిడక్ట్ చేస్తుంది. ఏది? క్యాష్ విత్డ్రాల్ చేస్తే ఎంత అబోవ్ 1 crore ఇన్ ఇయర్ ఫ్రమ్ బ్యాంక్ అకౌంట్ ఫర్ బిజినెస్ పర్పస్. మీరు పర్పస్ ఏదన్నా ఉండండి, 1 crore అబోవ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ క్యాష్ డిపాజిట్స్ పైన, క్యాష్ విత్డ్రాల్స్ పైన TDS అయితే డిడక్ట్ అయ్యింది. 1 crore ఒకటే చూస్తారా అంటే యాక్చువల్ గా ఈ ప్రొవిజన్ లో సెక్షన్ 194N కి వెళ్తే
1 crore ఉన్న వాళ్ళకే కాకుండా 20 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా టీడీఎస్ డిడక్ట్ చేసినారు. అది ఏ కేసు అంటే 20 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకి ఎవరైతే ప్రీవియస్ ఇయర్స్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎప్పుడు ఫైల్ చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 20 lakhs విత్డ్రావల్ ఎక్సీడ్ అయింటే వాళ్ళకి టీడీఎస్ కట్ చేసినారు. అండ్ ఒకవేళ రిటర్న్స్ ఫైల్ చేసి అబోవ్ 1 crore వరకు వెయిట్ చేస్తారు. సో రిటర్న్స్ ఫైల్ చేయడం వల్ల అది ఒక బెనిఫిట్ అనమాట. అండ్ సేమ్ ఈ ప్రొవిజన్స్ కూడా రీపేమెంట్ చేసేటప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కానీ, బ్యాంక్ వాళ్ళకి కానీ, ఈ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన వాళ్ళకి కానీ, గవర్నమెంట్ కంపెనీస్ కానీ, ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి కానీ వీళ్ళకి పేమెంట్ చేసేటప్పుడు క్యాష్లో పేమెంట్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రాలేదు చూడండి, ఎవరు ఫార్మర్ వాళ్ళకి రాలేదు, ఓన్లీ యాక్సెప్టెన్స్ దగ్గర మాత్రమే వచ్చినది ఫార్మర్స్, ఇక్కడ రాలేదు. అండ్ స్పెసిఫైడ్ అడ్వాన్సెస్ అంటే ఏమి? స్పెసిఫైడ్ అడ్వాన్సెస్ ఏవన్నా నేమ్ పెట్టుకొని, అంటే ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ట్రాన్స్ఫర్ చేయని, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేయకుండా అడ్వాన్సెస్కి సంబంధించి కానీ ఇంత అమౌంట్ జరుగుతున్నాయి అనుకోండి. 20,000 అంటే మనకి చీప్ అమౌంట్. అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ల్యాక్స్లో, క్రోర్స్లో జరుగుతుంటాయి. అంత జరిగేటప్పుడు కాన్సిక్వెన్సెస్ అంటే వయలేషన్ చేసే పెనాల్టీస్ ఏముంటాయంటే, ఎంతైతే మీరు ఆ లోన్ ఆర్ డిపాజిట్ రీపేమెంట్ అంత అమౌంట్ మీకు పెనాల్టీ పడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 lakh యాక్సెప్ట్ చేసినందుకు 1 lakh నాకు పెనాల్టీ పడుతుంది. అండ్ రీపే చేసేటప్పుడు 1 lakh నేను క్యాష్లో రీపేమెంట్ చేస్తున్నా కాబట్టి 1 lakh పెనాల్టీ పడుతుంది. సో 2 lakhs నా పెనాల్టీ. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ అదర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్కి వెళ్తే, ఇంతకుముందు లోన్స్, డిపాజిట్, స్పెసిఫైడ్ డిపాజిట్స్ వాటి కోసం చూసినాము. ఇప్పుడు వచ్చేసి అదర్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏ పర్సన్స్ 2 lakhs అబోవ్ ఆర్ మోర్ ఒక పర్సన్స్ నుంచి రిసీవ్ చేసుకోకూడదు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆ పర్సన్కి పెనాల్టీ ఉంటుంది. ఎంత అమౌంట్ ఉంటుంది? మళ్ళీ ఈక్వల్ అమౌంటే పెనాల్టీ ఉంటుంది. అండ్ అగ్రిగేట్ ఈ 2 lakhsని ఎట్లా చూస్తారంటే, ఫ్రమ్ పర్సన్, ఒకటే పర్సన్ కాడ నుంచి ఒకటే డేలో మీరు రిసీవ్ చేసుకున్నా అంటే మార్నింగ్ 50,000, ఆఫ్టర్నూన్ 50,000, ఈవినింగ్ 50,000, నైట్ 50,000 అట్లా చేసినప్పటికీ టోటల్గా ఆ పర్సన్ నుంచే మీరు తీసుకున్నారు కాబట్టి 2 lakhs అనేది అయింది కాబట్టి మీకు ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవుతుంది. అండ్ సిమిలర్ ట్రాన్సాక్షన్కి రిలేటెడ్ ఉంటే, అంటే ఒక బిల్ వేసినాను, ఆ బిల్కి సంబంధించి 5 lakhs అనుకోండి, ఆ 5 lakhs అనేది వేరే డే తీసుకున్నప్పటికీ 2-3 ఇన్స్టాల్మెంట్స్లో తీసుకున్నప్పటికీ క్యాష్ ట్రాన్సాక్షన్ గానే ట్రీట్ చేస్తాం. అండ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్ టు 1 ఈవెంట్ ఆర్ అకేషన్ ఫ్రమ్ ఏ పర్సన్, ఇట్లాంటి కేసులో 2 lakhs ఎవరైతే రిసీవ్ చేసుకుంటాడో, రిసిపియంట్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్కి అప్లికబుల్ అవుతుంది. అండ్ ఈ ప్రొవిజన్ సేమ్ అప్లికబుల్ కాని వాళ్ళు ఎవరు? గవర్నమెంట్ వాళ్ళు కానీ, బ్యాంక్ వాళ్ళు కానీ. ఆ ట్రాన్సాక్షన్స్ స్పెసిఫైడ్ ఇన్ సెక్షన్ 269 SS, ఏది మనం పైన చెప్పినాము రిసిపియంట్ వాళ్ళకి సంబంధించి. అండ్ 269 SC ఎవరైతే రీపేమెంట్ చేస్తున్నారో వాళ్ళ పర్సన్కి సంబంధించి. అండ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1920 నుంచి డిజిటల్ పేమెంట్స్, ఎవరైతే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్స్ అనేది ఎక్సీడింగ్ 50 crores ఉంటుందో వాళ్ళు మ్యాండేటరీగా పేమెంట్స్ అనేది త్రూ ఎలక్ట్రానిక్ మోడ్ మాత్రమే చేయాలి. ఒకవేళ ఎలక్ట్రానిక్ మోడ్లో కాకుండా వేరే మోడ్ అంటే క్యాష్లో కన్నా వాళ్ళకి పే చేసే పెనాల్టీ పడుతుంది. ఎంత పడుతుంది పెనాల్టీ? 5,000 ఫర్ ఎవ్రీ డే. 5,000 ఫర్ ఎవ్రీ డే. ఎంతైతే కంటిన్యూ చేస్తుంటారో అంతవరకు వాళ్ళకి 5,000 పడతాయి. ఈ 5,000 మాత్రమే పడతాయంటే 5,000 మాత్రమే కాదు, ఎంతైతే పేమెంట్ చేస్తున్నారో ఈక్వల్ అమౌంట్ వయలేషన్ చేసినందుకు ఈక్వల్ అమౌంట్ ఎంతైతే రిసీవ్ చేసుకున్నారో అంత అమౌంట్ కూడా పెనాల్టీ పడుతుంది. సో ఎవరైతే టర్న్ ఓవర్ ఎక్సీడింగ్ 50 crores ఉన్నారో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ డిజలవెన్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ క్యాషెస్, ఏవైతే మనం క్యాష్లో పెట్టి ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తామో, అంటే ఒక ఎక్స్పెండిచర్ ఉంది, ఆ ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ 10,000 ఉందనుకోండి, ఎక్సీడింగ్ 10,000 ఉన్నప్పుడు మనం క్యాష్లో పేమెంట్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఎక్స్పెండిచర్ వచ్చేసి, నేను ఒక మెయింటెనెన్స్ ఏదైనా రిపేర్స్ వేయించిన దాని యొక్క ఖర్చు వచ్చేసి 50,000 ఆర్ 20,000 అయింది అనుకుందాం. అంటే ఎక్సీడింగ్ 10,000 అయింది. నేను కంపల్సరీగా బ్యాంక్ నుంచే పేమెంట్ చేయాలి. ఒకవేళ నేను క్యాష్ నుంచి పేమెంట్ చేస్తే 100% డిజాల్వ్ చేస్తారు. అంటే 20,000, 50,000 నా ఎక్స్పెండిచర్లో చూపించారు. ఇది మనకి ఎక్కడ చూపిస్తారు అంటే, మనం ఆడిటర్, మన సిఏ ఎవరైతే ఉంటారో ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ వేసేటప్పుడు ఈ 10,000కి సంబంధించి అంటే 20,000, 50,000 అమౌంట్స్ ఉంటాయి కదా, ఆ అమౌంట్ని డిజాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ డీమ్డ్ ఇన్కమ్ ఆఫ్ సబ్సిక్వెంట్ ఇయర్ ఇన్ విచ్ పేమెంట్ ఈస్ మేడ్. ఇది ఏమంటే, ఇది సేమ్ పైన చెప్పినట్లనే ఆ డేకి సంబంధించి ఆర్ వాటికి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో పేమెంట్ చేస్తే, అంటే నేను పేర్స్ అనేది ఈరోజు ఇంకర్ అయినాను 50,000 ఆ 20,000, బట్ నేను క్యాష్ పేమెంట్ ఏది చేయలేదు. ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు
నేను ఎక్స్పెండిచర్గా చూపించేసుకుంటా. అండ్ దాని యొక్క పేమెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ చేసాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ మంత్ బిల్ పడింది, ఎక్స్పెండిచర్ రిపేర్కి సంబంధించి 50,000 మార్చ్ మంత్లోనే నేను క్లెయిమ్ చేస్తాను బుక్స్లో. దాని యొక్క పేమెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ అంటే ఏప్రిల్లో మేలో వస్తుంది కదా. నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పుడు అది ఇన్కమ్ని అంటే 50,000 రిపేర్స్ని డీమ్డ్ ఇన్కమ్గా చూసుకుంటాం. ఎప్పుడైతే ఆ 50,000 నేను క్యాష్ పేమెంట్ చేస్తానో అప్పుడు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లేయింగ్, హైరింగ్, లీజింగ్ గూడ్స్ వాళ్ళకైతే ఆ 10,000 ప్లేస్లో 35,000 ఉంటుంది. అంటే అప్ టు 35,000 వరకు వాళ్ళు క్యాష్ పేమెంట్ చేయొచ్చు. అండ్ డిసల్వెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్, దట్ ఈస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏవైతే ఉన్నా ఇంతకుముందు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ ఈవెన్ తో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినప్పటికీ వాటికి కూడా మనకి డిజల్వ్ చేస్తారు. డిజల్వ్ ఒకటే చేస్తారా? డిజల్వ్ ఒకటే కాదు, డిప్రిషియేషన్ కూడా ప్రొవైడ్ చెయ్యరు. నో డిప్రిషియేషన్ బెనిఫిట్ అవైలబుల్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఇన్ క్యాష్. సో మీరు క్యాష్లో ఇంకర్ అయితే డిప్రిషియేషన్ రాదు అండ్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ క్యాష్ డొనేషన్స్ మేడ్ ఇన్ క్యాష్ టు రిజిస్టర్ ట్రస్ట్ ఆర్ పొలిటికల్ పార్టీస్. ఎవరైతే మీరు డొనేషన్ ఇచ్చినో ఆ అమౌంట్ అనేది 2000 ఎక్సీడ్ అయింది అనుకోండి. 2000 ఎక్సీడ్ అయినప్పుడు మనం 80Gలో డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. నెక్స్ట్ ప్రీమియం అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రీమియం అండ్ హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా మనం క్యాష్లో పేమెంట్ చేసినప్పటికీ 80Dలో డిడక్షన్ క్లెయిమ్ చేయడానికి రాదు. సో ఇవి టోటల్గా క్యాష్ ట్రాన్సాక్షన్కి రిలేటెడ్. మీరు కానీ ఈ ట్రాన్సాక్షన్ని క్యాష్లో కానీ చేస్తుంటే మీకు పెనాల్టీస్ పడతాయి అండ్ ఇన్ అడిషనల్గా మీకు డిసలవెన్స్ వస్తుంది. సో బీ కేర్ఫుల్ ఆన్ those scam transactions which we deal now. Before leaving, like, share and subscribe to this channel for more and more information.